V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. గుంటూరు నగరంలోని మహిళలకి ప్రత్యేకంగా ఈరోజు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రీవెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. ఆమెతో మాట్లాడదాం. ఎందుకు మేడం ఇట్లా ప్రత్యేకంగా మహిళల కోసం ఒక గ్రీవెన్స్? ముందు ఒక మహిళా నాయకురాల్లాగా మహిళలకు ఒక సపరేట్ లేదంటే ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేయడం నా బాధ్యతగా నేను భావించాను. ఈరోజు మహిళలు తమ తమ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ప్రజాప్రతినిధుల దగ్గరికి కానివ్వండి, అధికారుల దగ్గరికి కానివ్వండి వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న క్రౌడ్ చూసి వెనక్కి వచ్చేయడము, లేదంటే ఏదైనా సున్నితమైన విషయాలు చెప్పుకోవడానికి అక్కడున్న క్రౌడు లేదంటే వాళ్ళకి అవకాశం రాక వెనక్కి వచ్చేయడము, వాళ్ళలో వాళ్ళే ఇబ్బందులు పడ్డము, అలాంటివన్నీ గమనించి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయిస్తే అది నిజంగా ఒక మహిళా ఎమ్మెల్యేగా నాకు సంతృప్తికరంగా ఉంటుంది అన్న ఒక ఆలోచన చేసి ప్రతి మంగళవారం కూడా నియోజకవర్గ స్థాయిలో మహిళా గ్రీవియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే విశేష స్పందన, మహిళలందరూ కూడా చాలా స్వేచ్ఛగా చాలా చక్కగా ఈరోజు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మాకు తెలియపరచడం జరిగింది. మరి వచ్చే వారం నుంచి కూడా దానికి సంబంధించిన అధికారుల డిపార్ట్మెంటుల నుంచి సదరు అధికారులను కూడా ఇక్కడ కూర్చోబెట్టి డైరెక్ట్గా వాళ్ళకే ఎండోర్స్ చేసి ఫాస్ట్ ట్రాక్గా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చేసే ప్రయత్నం కూడా వచ్చే వారం నుంచి చేస్తాము అని చెప్పి మహిళలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శుక్రవారం గ్రీవియన్స్ డే ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండాలి అని చెప్పి ఎవ్రీ ఫ్రైడే గ్రీవియన్స్ డేని పెట్టమని చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు మహిళలకి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి ఈ యొక్క ఆస్కారం ఇవ్వడం కానివ్వండి నా బాధ్యతగా నేను భావిస్తూ ఈ మహిళా గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగానే మా పని చేస్తూ ఉన్నాం. మేడం, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారు? అంటే ప్రత్యేకంగా మహిళలకి కొన్ని ఇళ్లలో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పనిచేసే దగ్గర కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా తెస్తున్నారు ఏంటి? అన్ని సమస్యలు ఉన్నాయండి. హెల్త్ విషయంగా వస్తున్నారు, మందులు ఏదైనా ఇప్పించగలుగుతారని జీవనోపాధి కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. లేదు అని అంటే ఇందాక మీరు అన్నట్టుగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఏదైనా మనకి డబ్బులు పోయాయనో లేకపోతే ఇంకొకటి లేదంటే వేధింపులకు గురవుతున్నామని లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఇలాగ రకరకాల అంశాల మీద మహిళలు వస్తున్నారు. లేదు కొంతమంది అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఏరియాలో కావాలి అని చెప్పి అడుగుతూ వస్తున్నారు. లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లల ఫీజుల గురించి కానివ్వండి, అలాగా అన్ని రకాలైన అంశాలకి వాళ్ళు చాలా చక్కగా డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అడగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు దాకా ఎలా ఉండేదంటే ఆ డివిజన్ ప్రెసిడెంట్లో లేదంటే ఇంకా ఇతరత్ర నాయకులు లేదంటే వాళ్ళకి ధైర్యంగా అనిపించే ఇంకొక మేల్ని అకంపెనీ చేసుకొని వచ్చేవాళ్ళు ఏదైనా అడగడానికి. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అడగడము, ఆ స్వేచ్ఛను వాళ్ళు తీసుకోవడం, ఆ అవకాశాన్ని నేను ఇవ్వడం నిజంగా చాలా సంతృప్తిగా ఉందండి. అంటే ప్రధానంగా మేడం గతంలో కూడా హెల్త్కి సంబంధించినటువంటి అంశంలో మహిళలకు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించారు. అప్పటికి సంబంధించి కానీ ఇప్పటికీ మహిళలకి అంటే వెస్ట్ నియోజకవర్గంలో హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలకి పరిష్కారాలు ముందుకు వెళ్తున్నాయి? ముందుగా స్త్రీ సాధికారత దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. అందులో ప్రధానంగా ఈ ఉమెన్కి ఎక్స్క్లూజివ్గా హెల్త్ క్యాంపులు చాలా డివిజన్స్లో ఏర్పాటు చేశాం. ఇంకా అది కంటిన్యూ కూడా అవుతూ ఉంది. అందులో ప్రధానంగా వీళ్ళకి అవగాహన రాహిత్యంతో షుగర్లు, బీపీలు లేదంటే కొన్ని అర్లీ స్టేజ్లో కనిపెట్టకుండా వాళ్ళు 3rd స్టేజ్ 4th స్టేజ్ దాకా తెచ్చుకున్న క్యాన్సర్లు, లేదు ఇంకా కొన్ని చెప్పుకోలేని సమస్యలు వాళ్ళు ఎదురవుతున్నప్పుడు రక్తహీనత ఇలాంటివి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా మేము ఫోకస్ చేసి వాళ్ళకి విత్ ఫ్రీ మెడిసిన్తో కూడా మేము ఇచ్చి, అదే మేము ఓన్గా కాకుండా కొంతమంది హాస్పిటల్స్ స్వచ్ఛందంగా వచ్చే సంస్థల దగ్గర నుంచి కూడా టైఅప్ చేసి వాళ్ళ ద్వారా కూడా క్యాంపులు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇటు మందులు అదేవిధంగా మనకి ఐ టెస్టులు వాటికి అయితే అద్దాలతో సహా కూడా అందించడం జరిగింది. అది నిరంతర ప్రాసెస్ అండి. సో ముందుకి ఇప్పటికి ఒక సంవత్సరం కాలం నుంచి కూడా దాదాపుగా చాలామందికి మేము అన్ని 26 డివిజన్స్లో కూడా ఈ యొక్క క్యాంపులు ఏర్పాటు చేసుకొని దాదాపుగా 10,000 నుంచి 20,000 మంది మహిళల్ని మేము ట్రీట్ చేయడం కూడా వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించి వాళ్ళు దాని నుంచి సద్వినియోగపరుచుకున్న మహిళలు దాదాపుగా 20,000 మంది ఉన్నారు. సో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఇందులో లబ్ధిదారులు అనేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు, ఫాలోఅప్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి.
వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమస్యల మీద మా దగ్గరికి రావడం చాలా తక్కువే. అయితే ప్రధానంగా క్యాన్సర్ వాటి మెడిసిన్ గురించి మాత్రమే మమ్మల్ని ఎక్కువగా సంప్రదిస్తూ ఉన్నారు. దానికి కూడా మేము స్వచ్ఛంద సంస్థలకి ఎండార్స్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న మెడిసిన్ కాబట్టి దానికి ఎండార్స్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా చాలా ఆనందంగా ఉన్నారండి. లాస్ట్ గ్రీవెన్స్లో కానీ మొన్న కానీ కొంతమంది మహిళలు తమ ఇళ్ళ దగ్గర గాంజాయి బ్యాచ్ ఎక్కువగా తిరగడం, భయభ్రాంతులు. ఇప్పుడు వైరల్ ఒక వీడియో కూడా అవుతుంది. మిర్చియాడు పరిసర ప్రాంతాల్లో మహిళలే కాదు కొంతమంది మగవాళ్ళు కూడా తిరగలేని పరిస్థితి ఉంది అంటున్నారు. దానికి సంబంధించి మీరు గతంలో కూడా పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఎందుకు అది ఇంకా నిరంతరంలోకి రాపోతుంది? మేజర్గా ఏంటంటే అండి, మనం ఒక సమస్య కనపడుతున్నప్పుడు కంప్లీట్గా అదే సమస్యలో కూరుకుపోయామని అనుకోవడం ఒక రకంగా కరెక్ట్ కాని విషయం. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేను ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టినప్పటి నుంచి కూడా బాగా ఫోకస్ చేసిన అంశాలలో గంజాయి ఒకటి. ప్రతినిత్యం కొత్త ఎస్పీ వచ్చినప్పుడు కానివ్వండి, కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రధానంగా దాని మీదే మేము చర్చిస్తూ ఉన్నాము. హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా మన రిప్రజెంటేషన్స్ రూపంలో వారికి అందించడం జరిగింది. దానికి వాళ్ళు సత్వరమే స్పందించి ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్లు గంజాయికి ఏర్పాటు చేయడం కానివ్వండి, మనకి రౌడీ షీట్స్ని పట్టుకోవడం కానివ్వండి, ఎన్నో కేజీలు గంజాయి మనకి నగరంపాలెం స్టేషన్ పరిధిలోనే చాలా మన గంజాయి పట్టుబట్టడం కానివ్వండి, వాళ్ళందరినీ స్టేషన్లో పెట్టడం కానివ్వండి, అసలు నేనే స్వయంగా వెళ్ళి రెడ్డి కాలేజ్లో 4 నుంచి 8 మంది దాకా నేను పట్టుకోవడం కానివ్వండి. మరి అది మిర్చియాడి సమీపంలోనే ఉండే ప్రాంతం. అది మీరు ఇందాక చెప్పిన విధంగానే కాస్త రిమోట్ ఏరియా అనే అది. మేమందరం కూడా నిత్యం తిరుగుతున్నాం. మొన్నగా 2 days బ్యాక్ కూడా వెస్ట్ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్పిన కంప్లైంట్ మేరకు మనకి 21 డివిజన్లో కంప్లీట్గా బ్యాచ్ అందరినీ కూడా పట్టుకొని వచ్చి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి వెంటనే స్పందించారు, వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ఆనందం వ్యక్తం చేయడం కానివ్వండి. ఇలా ఇది చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ 100% ఎరాడికేషన్ అనేది దేంట్లో కూడా సాధ్యం కాదు. కంపల్సరీగా అన్నిటి మీద ఫోకస్ చేస్తాం. అయితే మా దృష్టికి వచ్చినవి మాత్రం మేము సత్వరమే దానికి రియాక్ట్ అవుతున్నాము. ప్రజలు మా దాకా తీసుకురావడం వారి బాధ్యతగా చెప్పాలి, నాట్ యాజ్ ఎ కంప్లైంట్. ఏం చెయ్యట్లేదు అనే విధానం కంటే కూడా అట్లా కొంచెం దృష్టి పెట్టమన్నాను. అదేనండి, దృష్టి అనేది అదే నేను చెప్తున్నాను. పలానా చోట ఈ ప్రాబ్లం ఉంది అని మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటివి జరిగినా కూడా తీసుకురావాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గంజాయి అనేది ఎలా అయిపోయిందంటే సిబ్బంది కాస్త తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ప్యాట్రోలింగ్ అనేది ఎక్కువ చేయలేకపోతున్న పరిస్థితి. 1-2 కానిస్టేబుల్లో ఎస్ఐలు మాత్రమే అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ హిస్టీరిక్ మైండ్ సెట్తో ఉన్న ఈ గంజాయి వాళ్ళు సేవించే వాళ్ళు ఎలా అవుతున్నారంటే రివర్స్ దాడులకి పాల్పడటం వల్ల కాస్త ఆ సిబ్బంది లోపం వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడ మనకి కంప్లైంట్ వస్తే అక్కడ మాత్రం అందరూ స్క్వాడ్, ఈగల్ టీంతో సహా కూడా అక్కడ ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. సత్వరమే దీనికి కంప్లీట్ అంటే మ్యాక్సిమం నేను 100% అని దేనికి చెప్పలేను, 90% కంప్లీట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తాను. నిన్న బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ మహిళలకు సంబంధించి కీలకంగా ఒక వ్యాఖ్య చేశారు, మందు తాగడం గురించి. ఎట్లా చూస్తారు? ఒక్క బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదండి, మీరు వైసీపీ నాయకులు అందరినీ తీసుకోండి, అటు ఉమెన్ నుంచి మెన్ దాకా, అటు ఆడవాళ్ళ వాళ్ళు వైసీపీ నాయకులు మగవాళ్ళ అని కాదు, ఆ వైసీపీ డిఎన్ఏలో ఉందా అని అనుకోవాల్సిన విషయం ఇది. ఏంటి అని అంటే మహిళలకి వాళ్ళకి మహిళలు అంటే ఒక రెస్పెక్ట్ లేదు. మహిళలు అనేవాళ్ళు మనకి భారతదేశంలో పూజ్యులు అనేది మన భారతదేశ నినాదం. కానీ వైసీపీకి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. ఓట్లు వేసుకోవడానికి ఓట్లకు మాత్రమే ఉపయోగపడే ఒక జెండర్ వాళ్ళకి. అంతకు మించి ఎలాంటి ఒపీనియన్ ఒక మహిళ మీద లేదు అని ప్రతి ఒక్కరి మాటలో తెలుస్తుంది. మీరు రోజా గారి దగ్గర నుంచి ఆవిడ వాక్యాలు తీసుకున్న దగ్గర నుంచి కానివ్వండి, మొన్న ప్రశాంతి రెడ్డి గారి మీద చేసిన వాక్యాలు కానివ్వండి, లేదంటే అమరావతి మహిళల మీద చేసిన వాక్యాలు కానివ్వండి, నిన్నగాక మొన్న ఆయన చేసిన బ్రహ్మనాయుడు గారు చేసిన వాక్యాలు కానివ్వండి, మీరు ఏవి తీసుకొనివ్వండి, మహిళలు అని అంటే ఎంతో చులకన. మహిళలు అని అంటే అది అసలు ఒక సంబంధం లేని ఓట్లు తప్ప, ఓట్లు వేసే ఒక సాధనం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఆ ఓట్ల కోసమే ఏదైనా పథకాలు రూపొందించడమే తప్ప వాళ్ళకి నిజమైన వాల్యూ అనేది ఉంది. వాళ్ళిళ్లలో కూడా మహిళలే ఉన్నారు, లేదంటే వాళ్ళని కన్నది కూడా మహిళే అనే ఒక భావన మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అలాగా ఆయన మాటలు నిజంగా యావత్ మహిళా లోకానికి లెంపలేసుకుని మరీ క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది. ఇలాంటి వ్యక్తిని మహిళలు ఓటేసి ఎంచుకుంటారా? రేపొద్దున మళ్ళీ ఆయన నుంచుంటే, ఆయనకి టికెట్ వచ్చి నుంచుంటే ఆయనకే కాదండి అసలు ఆ పార్టీయే మరి మన ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా అని యావత్ మహిళా లోకం ఈరోజు ఆలోచించాల్సిన విషయం. ప్రతి అడుగడుగున మహిళల్ని వాళ్ళు కించపరుస్తున్న విధానం, వాళ్ళు ఆ మహిళల మీద అవాక్కులు చవాక్కులు చేస్తున్న విధానం చూస్తే మహిళలు మాత్రం
ఈ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదు. యావత్ మహిళా లోకం మొత్తం కూడా ఈ యొక్క పార్టీని, ఆ నాయకుల్ని బాయ్కాట్ చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రధానంగా మహిళలకు సంబంధించి అనేక సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళు దగ్గరుండి ఎమ్మెల్యేకే తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక కార్యక్రమం చెప్పామంటున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించాలనే విధంగా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, గుంటూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.